పూర్వక వందనాలు. అలాగే మీడియా ఓనర్స్కి నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు కొరకు మన అందరం వేచి ఉన్నాం. ఏంటి, మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ అంటున్నారు పాల్ గారని. ఇంతవరకు పలికిన ప్రతి మాట జరిగింది, ఒక్కటి ఫెయిల్ అవ్వకుండా. మార్చిలో మార్పులు జరగబోతున్నాయి. ఈ రోజుతో ఆరంభం. నేను మార్చి 15 తర్వాత అన్నాను, కానీ మార్చి 1లోనే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో సునామీ. ఇంక ఇట్లా అట్లా ఉండదు. సునామీ అంటే ఈ సునామీలో అవినీతి పార్టీలన్నీ కొట్టుకుపోతాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ వచ్చి ఒక సునామీగా 70 సంవత్సరాల బీజేపీ కాంగ్రెస్ పార్టీ, 40 సంవత్సరాల బీజేపీ పార్టీ కొట్టుకుపోయి 70 సీట్లు 67 ఎలా సంపాదించుకున్నారో, ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ ఇప్పుడున్న అవినీతి పార్టీలన్నింటినీ కొట్టి పారద్రోలి ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావడం 100% ఖాయం. దానికి మీడియా ఓనర్స్ని, మీడియా మిత్రుల్ని నేను సహాయం చేయాలని, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అధికారంలో వచ్చిన ఒకే ఒక సంవత్సరంలో గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి హాస్పిటల్ మినిమం 50 కోట్లతో, ఒక మంచి స్కూలు, సెంటరు, డెవలపింగ్ చారిటీ సెంటరు ఇంకొక 50 కోట్లతో, 100 కోట్లతో చేస్తానని మాట ఇచ్చాను. 5 సంవత్సరాలు అన్నాను. 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి చూపిస్తా. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాష్ట్ర అభివృద్ధి. మా మేనిఫెస్టో తీసుకొని ఇప్పుడు కొత్తవి తయారు చేస్తున్నారు. 3 లక్షల మంది ఆటో ఓనర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఓనర్స్ కారు, వర్కర్స్. వాళ్ళకి దాదాపు 50,000 రూపాయలు, ఇదే విజయవాడలో నేను చెప్పాను మీకు, 50,000 రూపాయలు అప్పు ఉంది. అనేక ప్రెస్ మీట్లో చెప్పాను. అది మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక ఆయన 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఒక్క ఆటో రుణమాఫీ అయినా మీరు చేశారా? 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తానని రైతులకి కనీసం 1,00,000 కోట్లు, కనీసం 25 కోట్లైనా మీరు చేశారా? సీమాంధ్రని సింగపూర్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్ర ఉన్నదాన్ని పాడు చేశారు కదా. రాష్ట్రం అంతా ఇంత దుస్థితి చంద్రబాబు నాయుడు గారు కాలంలో ఉన్న పరిపాలన ఈ రాష్ట్రం 70 సంవత్సరాల్లో లేదని మీ అందరికీ రుజువు అయిపోయింది. 602 వాగ్దానాలు ఇచ్చి ఒక వాగ్దానం కూడా నెరవేర్చని చంద్రబాబు నాయుడు గారని జగన్ ఏం చెప్పారు? అవినీతి చక్రవర్తినా అని ఒక బుక్ ప్రింట్ చేసి 6 లక్షల కోట్లు ఈయన దోచుకున్నారని పేజ్ బై పేజ్ ప్రింట్ చేసిన తర్వాత సిబిఐకి నో ఎంట్రీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. దానికి రుజువేంటి? ఈరోజు మరొకసారి మేము ఎంతో రిక్వెస్ట్ చేసి మా కోఆర్డినేటర్ల మీటింగ్, మా బహిరంగ సభ మేము కోఆర్డినేటర్ల మీటింగ్ పెట్టుకుంటానంటే కనీసం ఈరోజు కూడా మార్చి 1, 2019లో కూడా మాకు పర్మిషన్ ఇవ్వాల. 10 రోజుల కిందట అప్లై చేసాం పర్మిషను. 10 నిమిషాల్లో పర్మిషన్ ఇస్తారు అందరికీ. తిరుపతిలో శ్రీపతి గారు, సెల్వం గారు అక్కడ ఎస్పీ కమిషనర్ని అప్లై చేస్తే పర్మిషన్ నిమిషాల్లో ఇచ్చేశారు అక్కడ కలెక్టర్ గారు. అలాంటిది కేఏ పాల్ అంటే నా పేరు చెప్తే ఇవ్వకపోనేమో మీరు పర్మిషన్ తీసేసుకున్నారు. నేనంటే ఎందుకు అంత భయం చంద్రబాబు నాయుడు గారు? మీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? అంటే మీ అవినీతిని ఎత్తి చూపిస్తున్నానా? జగన్ గురించి వదిలేయండి, ఆయన అధికారంలో లేడు, అధికారంలో రాడు. ఎందుకంటే ఓ పాట ఉంది కదా, జగమే మాయ ఏదో ఉంది, జగనే మాయ
ఆయన బ్రతుకే మాయ, అవినీతిలో ఆయన కూలిపోయాడని మీకు తెలుసు కదా ఆ పాట. అది వదిలేయండి, జగన్ గురించి మాట్లాడడం అనవసరం. ఆయన జైలు పాలవడం ఖాయం. ఇప్పటికి 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు, ఇంకొక 20 సంవత్సరాలు జైలుకి వెళ్తాడనే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు ఆయన. ఏ పార్టీకి? ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్. ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, లేదంటే జైలుకు పంపుతారని. 40% ఓటు బ్యాంకు ప్రతి నియోజకవర్గంలో ఉంది. అమలాపురం, కాకినాడ, ఏలూరు నియోజకవర్గంలో 60% ఓటు బ్యాంక్ ఉంది. మార్చి, ఏప్రిల్ 60 రోజుల్లో మీరు చూస్తారు కళ్ళతో, సునామీలా కొట్టుకుపోతారు. వీళ్ళు 100 కోట్లు కాదు ఒక సీటుకి, ఎమ్మెల్యేకి 1000 కోట్లు ఖర్చు పెట్టిన కూకటపల్లిలో, శేర్లింగంపల్లిలో తెలంగాణలో, ఖమ్మంలో ఒక ఖమ్మం నాగేశ్వరం ఒక్కడిగా నిలబడి గెలిచాడు నేను ప్రేయర్ చేసినప్పుడు 2006లో, 2009 ఎలక్షన్లో. అలాంటిది ఇప్పుడు 4 పార్టీలతో నిలబడి 20 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా ఓడిపోయాడు. ఎందుకు? దేవుని శాపం చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది, ఆయన పాలన మీద వచ్చింది, ఆయన కుటుంబ కుట్ర మీద వచ్చింది. వాళ్ళ అబ్బాయి చక్కగా నీతిగా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్. ఆ వీడియో ప్రతి 3.5 కోట్ల వాటర్స్కి వస్తుంది. ఏమని? అన్నిటికంటే అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నిటికంటే కులతత్వ పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నిటికంటే ఘోరమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అన్న మీరు ఆలకించారు కదా. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. పాపం చిన్నోడికి అబద్ధాలు రావేమనుకో. తండ్రి గారు అంటే ఎప్పుడైనా 25 సంవత్సరాలు నా శిష్యుడు కానీ ఎప్పుడు సత్యం చెప్పలేదు నాకు, ఒక్కసారి కూడా. ఆయనకి సత్యం తెలీదు. జగన్కి అవినీతి ఎట్లా తెలుసో చంద్రబాబు నాయుడు గారికి సత్యం అసత్యమే తెలుసు, కానీ సత్యం ఆయన పుట్టు ఒకటి కూడా నిజం చెప్పుకుంటారు. అందుకే ఎక్స్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ గారు ఈ మధ్య నా దగ్గర కలిసి 2 అవర్స్ ఆయన స్టోరీలు అన్నీ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఆయనకి బాగా పరిచయం, ఆయన మాట్లాడినవ్వండి. నేను పర్సనల్గా దూషించను, సత్యం చెప్పరు, నిజమే. ఎందుకంటే అనేక సార్లు నాతో అబద్ధాలు ఆడారు కనుక, మోసం చేశారు కనుక. ప్రజాశాంతి పార్టీ అని జనవరి 7లో ఇదే విజయవాడలో అనౌన్స్ చేశాం. అంతకుముందు 5 సంవత్సరాలు ఒక శాంతి సభకు పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తాను, సమిట్లు పెడతాను, బిలియనీర్లు తీసుకొస్తాను, బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని ఎలా తీసుకొచ్చానో 100 మందిని మంకరహాన్ని చేయబోయాను. ఆయనే కలిశారు కదా అందరినీ. నేను తీసుకొస్తాను కనీసం $100 బిలియన్, $10 బిలియన్. అంటే ఎంత? ఎక్కువైతే 7 లక్షల కోట్లు, తక్కువైతే 70,000 కోట్లు ఒక సమిట్లో. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి 1% చిత్తశుద్ధి ఉంటే ఒక్క లెటర్ ట్రంప్ గారికి రాసి ఇమ్మనండి. కాపీ టు కేఏ పాల్. ఏప్రిల్ 20 లోపు నేను ట్రంప్ గారిని విజయవాడ తీసుకొస్తా. ఏప్రిల్ 20 లోపుని నేను తీసుకురాకపోతే నేను కేఏ పాల్ కాదు. నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. ట్రంప్ గారికి నేనేం చెప్తే ఆయన ఏం చేస్తాడో నాకు తెలుసు. ఛాలెంజ్ కదా ఇది. ఒక లెటర్ అంతా ఒక 100 రూపాయల విలువ ఉండదు, ₹1 విలువ. లెటర్ ఇవ్వచ్చు కదా. అక్కడ కేసీఆర్ గారిని అడిగితే ఆయన ఎవరు, అక్కడ మోదీ గారిని అడిగితే చూద్దాం అంటారు ఆయన. ఎందుకు? ఆయన పిలిచినప్పుడు ట్రంప్ గారు 3 సార్లు వస్తానని రాలేదు. దానికి ఆపడానికి కారణం నేనని డైరెక్ట్గా మోదీ గారికి తెలుసు, ట్రంప్ గారికి తెలుసు, ట్రంప్ 25 అడ్వైజర్లకు తెలుసు. ఎందుకు? ఎవరి డప్పాడు కొట్టుకుంటున్నాడు. నేను తీసుకొచ్చాను, ఇంతవరకు 100 మందిని తీసుకొచ్చాను, రాష్ట్రంలో వాళ్ళందరికీ పేరు వచ్చింది. తెచ్చింది నేను, బిల్ గేట్స్ని, పేరు వాళ్ళకి. బిల్ క్లింటన్ తెచ్చింది నేను, పేరు వాళ్ళకి. హైదరాబాద్ని ఆయన మ్యాప్లో పెట్టానంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారో ఆయనకి మతి స్థిమితం లేదో. మా యాక్సిడెంట్ అయిన తర్వాత 95 ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యారు. నేను 13 సంవత్సరాల క్రిందట ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టాను. దేశమంతా తిరిగాను. ఆయన బిల్ గేట్స్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 95లో, బిల్ గేట్స్ గారు ఢిల్లీ వచ్చింది 97, దేవగౌడ్ గారు నా గ్లోబల్ పీస్ అంబాసిడర్ టైంలో. 98లో హైదరాబాద్ ఆయన పంపించా.